ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 11 చదువుదామండి. 11 నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. మరి పాఠం ఏమిటంటే సంతృప్తి. ఏంటండి? సంతృప్తి, తృప్తి పర్యాయ పదాలు. సాటిస్ఫాక్షన్ లేకపోతే కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. సాటిస్ఫాక్షన్ లేకపోతే కంటెంట్మెంట్ అనే పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. మానవ జీవితంలో ఈ తృప్తి లేకపోతే ఈ సంతృప్తి అనే దాని గురించి మనం ఒకవేళ చూడగలిగి మరియు ఒక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే సహజంగా మనిషి యొక్క స్థితి పెరిగే కొలది లేకపోతే అతని యొక్క ఉన్నత స్థితిని బట్టి ఎప్పుడూ కూడా ఆ మనిషి సంతృప్తి కలిగి ఉండటం అనేది మన జీవితంలో చూడలేం. బైబిల్ అసలే ఈ సంతృప్తి లేకపోతే తృప్తి అనేటువంటి దీని గురించి ఏం చెప్తుంది? ముఖ్యంగా దేవుని పిల్లైనటువంటి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ విషయంలో అనేదే ఈరోజు ముఖ్యాంశం. అసలు ఈ పాఠం తీయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణాన్ని మీకు చెప్పి నేను మరిన్ని లోతైన విషయాలను మీకు తెలియజేస్తాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. కొంతమంది స్నేహితులు ఒక చోట కూర్చున్నారు. కూర్చున్నటువంటి సమయంలో మాట్లాడుతున్నారు. అతను ఒకరోజు ఒక ప్రైవేట్ టీచర్గా చేసేవాడు. ఆ రోజు ఆయనకి వచ్చినటువంటి జీతం ఎంత అంటే 1000 రూపాయలు. తదుపరి కొద్ది రోజుల తర్వాత మరలా జీతం పెరిగింది 3000. చాలా హ్యాపీ. వారి కుటుంబం కూడా చాలా పేద కుటుంబం, లేనటువంటి స్థితి, ఒక పూట తింటే ఒక పూట గడవలేనటువంటి స్థితి. వారి తల్లిగారు విధవరాలు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి పరిస్థితులు. తర్వాత దేవుడు కృప చూపించాడు, ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి ఆ సందర్భంలో చాలాసార్లు నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను ఆ సహోదరుడితోటి. ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగంలో సంతృప్తి చెందినట్లుగా ఆయన మాటలు ఎప్పుడు వినలేదు. 3000 వచ్చేది, ఇప్పుడు 50,000 పైగానే జీతం వస్తుంది. కానీ లేదు, 1000 రూపాయలు వచ్చినప్పుడు 3000 వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు. బాగానే మాట్లాడేవారు. మాటలో వినయం, మాటలో వారి యొక్క మాటల యొక్క అభావాన్ని మనం ఆలోచన చేస్తే వారు ఉన్నటువంటి స్థితిని బట్టి అది బెటర్, పర్వాలేదు. మాకున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఇది ఇచ్చాడు, దీనితో తృప్తి పొందుతున్నవాడు. కానీ ఈరోజు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. ఆ ఉద్యోగాన్ని పొంది చక్కని జీతాన్ని పొందుతున్నాడు. కానీ సాటిస్ఫాక్షన్ అనేది అతని యొక్క జీవితంలో నేను చూడలేకపోయానండి. కనుక ఆయన యొక్క మాటల్లో విన్నాను. ఏంటి అంటే, ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి ఇంకా అలవెన్స్ ఉన్నవి, అవి రావట్లేదు. జీతం ఇస్తుంది కానీ అలవెన్స్ రావట్లేదు. కనుక ఈ ప్రభుత్వానికి నేను వ్యతిరేకిని అన్నాడు. ఓకే, ఎందుకంటే వ్యతిరేకం అనేది ఇష్టం అయిష్టాలు అనేది ఒక మనిషికి స్వేచ్ఛ. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఎవరిని ఎన్నుకోవాలో ఎవరిని ఎన్నుకోకూడదు అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. కానీ బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే
దానికి భిన్నముగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఆలోచించేయండి. అప్పుడు నేనన్నా, నాయన ఒకరోజు 1000 రూపాయలే మనకు జీతం వచ్చేది, అప్పుడు ఎంతో తృప్తి కలిగి ఉండేవాళ్ళము. ఈరోజు ఒక ఉద్యోగానికి మీరు చేస్తున్నారు, అయినా మీలో తృప్తి అనేది, సంతృప్తి అనేది లేదు అని చెప్పడం జరిగింది. అయితే వారు ఇంకొక మాట కూడా అన్నారు, ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఆ ఉద్యోగులకి అటెండర్కి ఇచ్చేటువంటి జీతం కూడా ఇవ్వట్లేదు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా నాకు అనిపించింది, ఇప్పుడు వారికి ఇస్తున్న జీతం 29,000, అంటే ఒక అటెండర్కి 29,000 వస్తుందన్నమాట. అప్పుడు నాతో పోల్చుకున్నాను, మరి నా జీవితానికి జీతం ఎంత అని ఆలోచన చేశాను. అంటే నా పరిచర్యలో నాకు జీతం ఎంత అనేది ఆలోచన చేస్తే 29,000 కాదు కదా, 20 ప్రక్కన పెట్టి 9,000 కూడా కాదు. అయినా కానీ నేను చాలా హ్యాపీగానే ఉన్నాను, తృప్తిగానే ఉన్నాను. అంటే ఈరోజు మనకు దేవుడు సమృద్ధినిస్తే ఆ సమృద్ధిలో తృప్తి చెందక ఇంకను ఏదో కావాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మనిషి ఉన్నాడు. అంటే ఒక సహోదరుడు నేను మీకు చెప్పాను, కానీ ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. ఏమండి, ఏది అవసరం అనుకుంటాడు? ఇల్లు అవసరం అనుకుంటాడు, ఇల్లుతో సరిపెట్టుకుంటాడా? సరిపెట్టుకోవడం. ఏమండి, చదువు అనుకుంటాడు, చదువుతో సరిపెట్టుకుంటాడా? కాదు. ఉద్యోగంతో సరిపెట్టుకుంటాడా? కాదు. ఇలా ఏదో ఆశలు ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ మానవ జీవితంలో సంతృప్తి అనేది చాలా అవసరం. మరొకసారి ఈ మాటను చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11. నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నాను? సంపన్న స్థితిలో ఉంటే, దేవుడా నాకు ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు అని చెప్పుకునేటువంటి స్థితి ఎవరికి ఉందంటే అపోస్తులైనటువంటి పౌలుకు ఉంది. కాబట్టి ఏ స్థితి కలిగి ఉన్నాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. పౌలు గారి యొక్క జీవితం గురించి మీరు వింటున్నారు, సహోదరుడు చెప్తున్నాడు. పౌలు గారి యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే, ఆయన యొక్క ముందు జీవితం గురించి ఆలోచిస్తే అతను చాలా సంపన్నుడు, చాలా ఉన్నవాడండి. ఒకటి ఆర్థికంగా ఉన్నవాడు, రెండోది ఎడ్యుకేషన్గా చూస్తే మాత్రం చదువులో కూడా విద్యా ప్రవీణుడు. ఏమంటే వారి కుటుంబం చాలా గొప్పది. అది గురించే ఆ గొప్ప కుటుంబం దాన్ని బట్టే పౌలు గారు విర్రవీగినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే తాను ఏదైతే నమ్మాడో సిద్ధాంతం, ఆ సిద్ధాంతమును గురించి ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడిపోయేటువంటి వాడట. ప్రభు నరక మునుపు ధర్మశాస్త్రం కలిగినటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి వాడే, కానీ క్రీస్తు ఎరిగినటువంటి వాడు కాడు. కానీ తాను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే ఉందంటే ఆ దానికి బద్ధుడై, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, వాతకి వాత, దెబ్బకి దెబ్బ, ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అనుసరించినటువంటి వాడు. ఎవరైతే క్రైస్తవ అంటే దేవుడు అనేటువంటి వారు దేవుడు నమ్మారు, ధర్మశాస్త్రం నమ్మారు, ధర్మశాస్త్రం అటువంటి వాడు తండ్రి అనేటువంటి దేవుడు, మరలా యేసుక్రీస్తు ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చే అతను ఏం చేశాడు తెలుసా? క్రైస్తవులు అయినటువంటి వారిని ఈడ్చేయాలనుకున్నాడు. ఏమండి, ఈడ్చేయాలనుకున్నాడు. ఆనాటి ప్రభుత్వానికి తాకీదులు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి దాన్ని పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకునే వెళ్ళి క్రైస్తవుని హింసించాలనుకున్నాడు. హింసించాలనుకున్నప్పుడే దేవుడు పౌలు గారిని పట్టుకున్నాడు. ప్రియమైన దేవుడు అంటే ఉన్నత స్థితి తెలుసు అతనికి. మరి ఆ స్థితిలో నుంచి క్రైస్తవుడు అయిన తర్వాత అతని స్థితి ఎటువంటిది తెలుసా? ఎటువంటిది తెలుసా అండి? చాలా దీనస్థితి, దిగంబరుడుగా ఉన్నాడట. కొరింథీయులకు రాసినటువంటి 12వ పత్రిక 11:22 నుంచి మనం చూసుకుంటూ వెళ్తే అతనికి దిగంబరత్వం తెలుసు. అంటే బట్టలు లేనటువంటి స్థితి కూడా ఉన్నాడు. అతను చలిలో ఉన్నాడు, జాగరంతో ఉన్నాడు, భోజనం లేదు, ఉపవాసాలతో ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, చాలా శ్రమపడ్డాడు. నదుల వల్ల శ్రమపడ్డాడు, సముద్రం వల్ల శ్రమపడ్డాడు,
అతను శ్రమలు ఎటువంటి అంటే ఎన్నదగినవి కాదన్నమాట, ఎన్నో. యేసుక్రీస్తు వారి కంటే ముమ్మారు కొరడాలతో 39 దెబ్బలు తిన్నాడు. ఇటువంటి కార్యక్రమాలను చేశాడు. అంటే సంపన్న స్థితిలో ఉన్నటువంటి వాడు ఈరోజు ఎలా అయిపోతున్నాడంటే క్రీస్తు కొరకు తన స్థితిని మార్చేసుకున్నాడు. ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండటం అనేది నేర్చుకున్నాడు. సంతృప్తి కలిగి ఉండటం అనేది పౌలు గారు నేర్చుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆయన చెప్తున్నాడు. 12వ వచనం చదవండి. 11వ వచనం చదివారు కదా, 12వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నేనే స్థితిలో ఉన్నా, చూడండి చదవండి. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను అన్నాడండి. అర్థమవుతుందండి? నేర్చుకోవటం ఈరోజు మనిషికి అవసరం. నేర్పు అనేది చాలా అవసరం. మనమేమనుకుంటున్నా తెలుసా అండి? ఏమండి, మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, విదేశాలు వచ్చిందట, అంతకుముందు ఊడి పూడ్చింది, కోత కోసింది అని. ఏమండి, ఏం మొక్కలు నడుస్తుందట? ఏటిని? వరిని. అంటే స్థితి మారేసరికి మాటలు కూడా మారిపోతున్నాయి మన జీవితంలో. మన స్థితి మార్పు చెందేసరికి మాటలు మారిపోతున్నాయి. అందుగురించే దేవుడు ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో మనం ఉంచుతున్నాడు. ఎందుకంటే మన స్థితి మారేసరికి మన యొక్క ప్రవర్తన కూడా మారిపోతుందని దేవునికి తెలుసు. కానీ పౌలు గారు అయితే ప్రతి స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉన్నాడట. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి స్థితిలో కూడా ఎలా ఉన్నాడండి? సంతృప్తి కలిగి ఉన్నాడట. ఆయనకి తెలుసు దీనస్థితి తెలుసు అంట, సంపన్న స్థితి తెలుసట, అలాగే అన్ని విషయంలో కడుపు నిండటం తెలుసట, సమృద్ధి కలిగి ఉంటుంది తెలుసట, లేమి ఆయనకి తెలుసు. ఆయన అంటాడు 13వ వచనంలో, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడండి. అంటే ఎంతకెంతకి ఆయన ఆధారం ఎవరు అనుకున్నాడు తెలుసా అండి? దేవుడు. దేవుడండి. నన్ను బలపరిచేవాడు ఎవరంటే దేవుడు. ఈ స్థితి ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఈ ఉన్నత స్థితికి ఇచ్చింది ఎవరంటే దేవుడు. నాకు ఉద్యోగం ఇచ్చింది ఎవరంటే దేవుడు. నాకు ఈ హోదా ఇచ్చింది ఎవరంటే దేవుడు. మన ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే అలా అంటున్నాడు, ఒక ఉన్నత స్థితి అయినటువంటి వాడు, అసలు ఈ కుర్చీ ఈ పీఠం నాకు ఇచ్చింది ఎవరంటే దేవుడు అంటున్నాడు ఆయన. నిజంగా అటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఏమంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితిని మరిచిపోయేటువంటి వారంగా మనకు ఉండకూడదండి ఖచ్చితంగా. ఏ స్థితిలో ఉన్నా నన్ను బలపరిచే వాని అందే ఏమంటే నేను సమస్తమును చేయగలను. కానీ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో బైబిల్ చెప్పిస్తుందండి. ఈరోజు మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి? అసలే మనిషికి తృప్తి అనేది ఉండదు అని బైబిల్ చెప్పింది. ఒకసారి మీరు చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి త్వరగా. అబ్బా, సరిగ్గా అర్థమైంది లేదా మీకు? పాతాళానికంట అగాధానికంట తృప్తి ఉండదట అండి. మీకు తెలుసా? పాతాళానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారో రాని 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 అంటదట ఎంతమంది వెళ్ళినా. ఎందుకంటే పాతాళం అగాధం కూడా అంతే, రా రా అంటదన్నమాట. ఇప్పటికీ ఎంతమందో జారిపోయారు పాతాళానికి. అలాగే ఏమని చెప్తున్నాడంటే 20వ వచనంలో, నరుల దృష్టి తృప్తి కానేరదు అన్నాడండి. కానేరదు అన్నాడండి. పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు, అలాగనే నరుల దృష్టి తృప్తి కానేరదు అంటాడు. అంటే మనుషులకి అంట తృప్తి లేదు. పాతాళానికి అగాధానికి ఉన్నట్లుగానే మనిషికి కూడా ఈరోజు మనిషికి కూడా ఏమి లేదటండి,
తృప్తి లేదు అన్నాడండి. చూడండి, ఇంకా 30 వచనంలో కూడా 30 అధ్యాయం సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఇవి మనకి జ్ఞానోక్తులు అండి. జ్ఞానోక్తులు మనిషికి మరి జ్ఞానం కలిగించడానికి దేవుడు సొలొమోను ద్వారా రాయించినటువంటి సామెతలు. 30 అధ్యాయం ఒకసారి చూడండి, 15 వచనం చదవండి. జలగ కంట ఇమ్ము ఇమ్ము అను కూతురులు ఇద్దరు కలరంట అండి. ఏంటండి ఇది? జలగ కంట ఇమ్ము ఇమ్ము అనే కూతుర్లు ఇద్దరు కలరట. అంటే జలగ కూతుర్లు ఇద్దరున్నారట. మీరు ఒకసారి ఆలోచన చేయండి. జలగంటే ఏమండి? జలగంటే ఏది తెలుసా? జలగ జలగకు ఇద్దరు కూతురు అన్నాడు, పేర్లు చెప్పాడు, ఇమ్ము ఇమ్ము అన్నాడు. అంటే నిజంగానే మీరు ఆలోచించి ఒకవేళ నిజంగానే దేవుడు ఆ పేర్లు పెట్టాడు అనుకోకండి. జలగ యొక్క తత్వం ఏంటనేది చెప్పడానికి ఈ సామెతల గ్రంథంలో రాయించాడు. ఎలా అంటే జలగ మనల్ని పట్టిందనుకోండి, ఏం చేస్తుంది? అది కడుపు నిండి ఇలా మొత్తం సాగిపోతూ ఉంటుంది. మొత్తం ఎంతగా ఉంటుంది, చిన్నదే ఉంటుంది. అది దానికి ఇంకా తృప్తి ఉండదు. అది అలాగా పీల్చేసింది అంటండి, పేలిపోతుంటండి, చచ్చిపోద్ది. అర్థమైందా? అంటే వదలదన్నమాట. ఏది? జలగ. అలా చెప్పాడండి, అందు గురించి చెప్పాడు. ఇమ్ము ఇమ్ము కూతురు ఉన్నారటండి. తర్వాత మర్చిపోండి, చదవండి. తృప్తి పడని 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు అన్నాడటండి. చూడండి, మొత్తం తృప్తి పడినవి 3, చాలు అనేటువంటివి 4 అన్నాడు. ఇక్కడ మనకు ఒకటి లెక్క మనకి తేడా వస్తుంది. జలగకు 2 కూతురు ఉన్నారు, ఇమ్ము ఇమ్ము అవి 2. నెక్స్ట్ తృప్తి పడినవి 3, అలాగే చాలును అని పలకనవి 4 అట. కింద వచ్చిన చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. అవి ఏంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని అన్నాడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒకటి పాతాళము, 2 కనని గర్భము, 3 నీరు అంటే భూమి మాట, 4 అగ్ని. ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. అబ్బబ్బా, నీరు చాలును అనని భూమి కంబైండ్. అది నీరు చాలును అనని భూమి అంటే ఎంత వర్షం కురిసినా కానీ నాకు సరిపోతుంది అందటండి. ఏది భూమి? ఎలాగంటే మీకు అర్థమవుతుంది. నాకు ఈ వర్షం చాలులే అనుకోదట. ఎంత పడినా కానీ రాని అంటదట అండి. అది తర్వాత చాలని అనని అగ్ని అటండి. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే 3 దీంట్లోనే ఉన్నాయి, 4 దీంట్లో ఉన్నాయి. అర్థమవుతుందండి? 4 దీంట్లో ఉన్నాయి. దీంట్లో 3 ఏంటవి? 3 ఏంటంట? తృప్తి పొందం. 4 ఏంటంటే చాలు, ఇది ఎంత చాలు అన్నటువంటిది. ఈ 4 కూడా చాలు అనమాటండి. అంటే చాలు అనలేదంటే వీరి యొక్క జీవితంలో ఏం లేదంటే తృప్తి లేదు. మనం చూడండి, ఈ భూమి మీద అట్టండి, నాకు ఒక సహోదరుడు అంటూ ఉంటాడు, ఈ భూమి మీద మనిషికి ఏది ఇచ్చినా అది చాలు అన్నట్టండి. అంటాడా? 1000 రూపాయలు ఇచ్చారనుకో, ఇంకో 1000 ఇస్తే బాగుంది అనుకుంటుంటాడు. ఏమన్నా 1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 ఇస్తే బాగుంది అనుకుంటాడు. అంతే కదండి? 1,00,00,000 రూపాయలు ఇస్తే ఇంకో 1,00,00,000 ఇస్తే బాగుంది అనుకుంటాడు. అలాగే ఈ భూమి మీద ఏది కూడా చాలు అనుకోవడం. అంటే చాలు అన్నాడంటే ఏంటి? తృప్తి. ఇంకా రాని అంటాడండి. కానీ ఒకదానికి మాత్రం చాలు అంటాడండి. ఏం చెప్పండి? చాలు అంటాడటండి ఒకదానికి. ఏంటి తెలుసా మీకు? కంచంలో భోజనం పెట్టి, ఏమండి, రుచిగల అన్నీ కూడా పెట్టేసిన తర్వాత
అన్నీ తింటాడు, కొంచెం కొంచెం టేస్ట్ చేసేస్తాడు, అన్నీ ఏదో విధంగా పట్టిస్తాడు. ఏమండి, పట్టిస్తాడా పట్టించడా? పట్టిస్తాడు. ఒక అరగంట కంచం దగ్గర కూర్చుని ఎలాగోలా పట్టిస్తాడు. ఇంకా ఎక్కువ, ఇంకా కావాలంటే చాలండి అంటాడు. ఏమంటాడు? ఇంకా అయినా అంటే ఏమంటాడు? చాలండి అంటాడు. అంటే ఎందుకు? ఇంకా పట్టదు కనుక. ఒకవేళ నిజంగానే పడితే ఇంకా రాని అంటాడు. పాపం కొంతమంది కొంచెం కూడా వెళ్తి లేకుండా తినేస్తూ ఉంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కక్కేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆశ తీరదు. ఏమంటే కొంచెం టేస్టీగా ఉందని. ఒకవేళ కక్కోకపోతే ఏమవుతుంది? కొద్ది గంటల తర్వాత మళ్ళీ మోషన్స్. ఎందుకంటే తృప్తి లేకుండా, చాలు అని అనకుండా ఏం చేస్తున్నారు ప్రేమైన దేవుడు. కనుక ప్రేమైన దేవుడు ఇక్కడ ఆలోచన చేస్తే ఈ మనిషికి తృప్తి అనేది లేదు. ఈ దీనితో సంతృప్తి పొందుదాం అనేటువంటి ఆలోచన లేదు. కనుక తృప్తి లేనటువంటి జీవితంలో మనిషి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇంకో మాటను మీరు చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎడతెరిపి లేకుండా మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నదటండి. చూచుడు చేత, అలాగే వినుటి చేత చెవి తృప్తి కలగట్లేదట. చూడండి, చూస్తుంటే తృప్తి కలగట్లేదట అండి. ఇంకా చూడాలనిపిస్తుందండి, ఇంకా చూడాలనిపిస్తుంది అంటాడు. ఏమండి, కంటికి తృప్తి అనేది లేదట, అలాగే చెవికి తృప్తి అనేది లేదు. ఇంకా చెప్పండి స్టోరీ. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్తుంటే నిద్ర వచ్చేది కాదు. ఇంకేంటి పాపం చక్కగా చెప్పేవారు అండి, వివరణాత్మకంగా చెప్పేవారు. ఏదో స్టోరీ చెప్తూ ఉండేవారు, కథ చెప్తూ ఉండేవారు. ఆ కథలకి ఇంకా అంతం లేకుండా ఉండేది, ఇంకా వినాలి. కానండి తృప్తి కలగట్లేదటండి. ఈ మనిషికి కన్నులకి తృప్తి లేదు, చెవులకి తృప్తి లేదటండి. ఇంకా 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి ఒకసారి. ద్రవ్యము నపేక్షించి వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించి వాడు ధన చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. అబ్బా, ద్రవ్యం అంటే ఒకవేళ అది బంగారం అవ్వచ్చు. ఒక కాసు బంగారం కొనుక్కున్న సరిపోద్ది అనుకుంటే అలా అనుకోవట్లేదట, ఇంకా కావాలి. ధన సమృద్ధి కూడా, ఇంకా డబ్బు రాని ఇదే కదా ఆలోచన. తృప్తి చెందకపోవటం వల్లే, సంతృప్తి లేకపోవటం వల్లనే ఈరోజు దేవుని కూడా విస్మరిస్తున్నారు. మరోసారి చెప్తున్నాను, మనవారం కూడా మిమ్మల్ని హెచ్చరించాను. దేవుణ్ణి విస్మరించడానికి కారణం ఏంటంటే అదే సంతృప్తి లేనటువంటి జీవితం. వారం రోజులు దేవుడు కృప చూపించాడు కదా, 6 రోజులు దీనిలో సమృద్ధి కలిగి ఉన్నాను కదా, సంతృప్తి చెందామనుకోవట్లేదు. 7వ రోజు దేవుడిచ్చినటువంటి ఆ మొదటి దినాన్ని కూడా దొంగిలించేసి, ఏమండి, ఆ మొదటి దినాన్ని కూడా ఏం చేస్తున్నామండి? దొంగిలించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. అవునండి, దేని గురించి చెప్పండి? అంటే తృప్తి అనేది మనిషికి లేకపోవటం వల్లనే. కనుక మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. తృప్తి లేదని బైబిల్ చెప్తుంది. తృప్తి కలిగి ఉన్నానని ఒక క్రైస్తవుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో నేను తృప్తి కలిగి ఉంటాను అన్నాడండి. నేను ఇంకా 2 మాటలు చూపించి నేను ముగిస్తాను ప్రియమైన దేవుని. ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా జీవించాలండి. దేవుడిచ్చినటువంటి మాటను మనం అనుసరించాలి. దేవుని మాటను విస్మరించకూడదు. క్రైస్తవులుగా మనం విస్మరించకూడదు. దేవుడు మనకి ఏది చెప్పాడో దాన్ని చేయవలసిన అవసరత ఉంది. ఏమండి, లోకంలో జీవించినటువంటి రీతిగా దేవుడు జీవించడానికి మనం దేవుని దగ్గరికి రాలేదు. లోకంలో బ్రతుకుతున్నట్లుగా దేవుని దగ్గర బ్రతకడానికి మనం రాలేదు. లోకాన్ని విడిచిపెట్టాం,
మన పాపాన్ని విడిచిపెట్టాం, పాప ఆలోచనలు విడిచిపెట్టాం, ఆ తలంపులు విడిచిపెట్టాం. పౌలు గారు కూడా అంతే. ఏమంటే ఆయన లోకమునకై చచ్చిపోయాడు, దేవునికై బ్రతకడానికి వచ్చాడు. అయినా కానీ అంటాడు ఆయన, ఏమంటే ఇదే ఫిలిప్పీ పత్రిక కింద చూసాం కదా, మొదటి అధ్యాయంలో అంటాడు. ఏమంటే తెలుసా అండి, మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం. ఏమండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అలా అనగలిగినటువంటి క్రైస్తవుడు ఉండాలండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను, నేను క్రీస్తు కోసమే మరణిస్తాను, క్రీస్తు కోసమే జీవిస్తాను. ఇదే అండి ఆలోచన పౌలు గారిది. అందుగురించే నాకేవేవి లాభకరమైన ఉన్నావో అవన్నిటినీ కూడా ఎలాగన్నాడండి, పెంటతో 3వ అధ్యాయంలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి 7వ వచనం అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే అని పౌలు గారు అంటాడు. నేటి క్రైస్తవుడు ఏమంటాడు, నాకు లాభము ఏదైతే ఉందో అది నష్టముగా ఎంచుకోను. ఈరోజు నష్టం నాకు, ఒకరోజు దేవుని సన్నిధి మానేయటం వల్ల నాకు నష్టమయ్యా. నువ్వు ఇస్తావా పాస్టర్? నువ్వు ఇస్తారా పాస్టర్ గారు? 600 పోతే మీరు ఇస్తారా? వచ్చి 700 పోతే ఇస్తారా? 200 పోతే మీరు ఇస్తారా అని అడుగుతున్నాడు. పౌలు గారు అలా అడగలే. ఆ రోజు పౌలు గారు అలా జీవించడానికి రాలే, అలా ప్రకటించలేదు. ఆయన జీవించాడు, జీవించిన రీతిగానే ప్రకటించాడు. ఆయన జీవితంలో ఏమన్నా తెలుసా అండి, నాకేవేవి లాభకరమైన ఉన్నావన్నాడంట. లాభకరమై ఉన్నావంటే ఈరోజు లాభం అనుకున్నది ఈరోజు ఏం చేస్తారండి, క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, అయ్య బాబాయ్ అది నష్టపోతామేమనుకుంటున్నాడు, కానీ ఈయన నష్టముగా ఎంచుకుంటున్నాడు. అందుగురించే పౌలు గారు అన్నారు, ఏ స్థితిలో అయినా కానీ సమృద్ధి అంటే సంతృప్తి కలిగి ఉంటానన్నాడు. ఇంకో మాట మీరు చూడగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి మాట చెప్తాను చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అది మనకు తెలుసు. కనుక ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అన్నాడండి. ఏమండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి అన్నాడండి. తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష ఉంటే మీలో తృప్తి ఉండదు. మీకు సంతృప్తి అనేది మీ జీవితంలో ఎప్పటికీ రాదు. కనుక ధనాపేక్ష అనేది మీరు చంపేయాలని చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. కనుక ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో అన్నాడండి. మీకు ఏముంది దాంతో తృప్తి పొందండి. ఇంకా ఏదో 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 అంటూ ఆలోచన కలిగి అసంతృప్తితో జీవిస్తూ మరణించకండి. మీకున్న వాటితోనే తృప్తి కలిగి ఉండండి అన్నాడండి. ఇంకా కింద చెప్తాడు ఏమంటే, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అన్నాడండి. దేవుడు చెప్పిన వాగ్దానం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడండి. మా పౌలు గారు అన్నాడు ఏమన్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నాడండి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి. నన్ను బలపరిచేవాని అంది నేను సమస్తము చేయగలను అన్నాడండి. నన్ను బలపరిచేవాడు దేవుడు. నా దేవుడు ఈరోజు దేవుని సన్నిధి నీ సన్నిధి మానేయటం వల్ల నాకు నష్టమే అనుకున్నాడు పౌలు గారు. ఈరోజు దేవుని దగ్గరికి రాకపోవటం వల్ల నాకు నష్టం అనుకున్నాడు. దేవుని దగ్గరికి రాకపోవటం వలన నష్టం అంటే రాకపోతే నష్టం, వస్తే లాభం అనుకున్నాడు. ఈరోజు వస్తే నష్టం అనుకుంటున్నాడు, రాకపోతే లాభం. నేటి సమాజానికి నాటి సమాజానికి నాటి క్రైస్తవునికి ఉన్నటువంటి మధ్య తేడా మనం ఆలోచన చేయాలి ప్రేమ. ఆయన అన్నాడు నన్ను బలపరచు వాని అంది నేను సమస్తము చేయగలనండి. పౌలు గారు ఏమన్నాడండి, నన్ను బలపరచు వాని అందే సమస్తము చేయగలను. నన్ను బలపరిచేవాడు ఒక ఆయన, నేను నమ్మినటువంటి దేవుడు నన్ను బలపరుస్తాడు, నాకు సమృద్ధి ఇచ్చేవాడు, నా స్థితిగతులు లేనటువంటి వాడు నా దేవుడు, నేను ఆయన అందే సమస్తము చేస్తానన్నాడండి.
ఇంకా అంటున్నాడు ఇక్కడ చూస్తే ఏప్రిల్ రాసిన పత్రికలో చూస్తే అంటున్నాడు, నేను ఏమాత్రం విడవను, నిన్ను విడవను అన్నాడండి. ఎడబాయను అని ఆయన చెప్పాడు కదా. ఏ మాట మనం చెప్తాం నోటి వరకే, కానీ ఏమండి మన చేతల్లో, మన భక్తి జీవితంలో దీన్ని ఎప్పుడు కూడా ఆలోచించేయండి. ఎప్పుడన్నా ఆలోచించేస్తారా? దేవుడు నన్ను ఎడబాయనన్నాడు, విడువనన్నాడు, ఎడబాయనన్నాడు, ఇలా చెప్పినటువంటి వాగ్దానం నాకు చేశాడు కనుక నాకు ఈ స్థితి ఇచ్చాడు, ఈ స్థితిలోనే తృప్తి కలిగి ఉంటాను అనుకునేటువంటి వారిగా క్రైస్తవులుగా మనం జీవించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుమన్నాడండి. ఏమన్నాడు తెలుసా అండి? భోజనము, వస్త్రము ఆ ఉంటే సరిపోతుంది, వాటితో తృప్తి పొందాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించినటువంటి వారు అందరూ కూడా వాళ్ళు ఏమైతే విశ్వాసం తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారని చెప్తాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందమన్నాడు. అంటే పౌలు గారు ఈ విషయం చెప్తున్నాడంటే ఈరోజు ఆలోచన చేయండి, క్రైస్తవులుగా ఇంకా ఆశలు చచ్చిపోలేదు, క్రైస్తవులుగా ఇంకా అడి ఆశలతో జీవిస్తున్నారు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనుకుంటున్నారు. దేవుడిస్తే తీసుకోవటంలో తప్పలేదు, కావాలని ఆశించి అసంతృప్తితో బ్రతకటం అది తప్పే. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు తగినటువంటి సమయం ఇస్తాడు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు అన్నాడండి. ఇది కూడా వింటాం మనం చాలాసార్లు. తగిన సమయమందు హెచ్చిస్తాడు అన్నాడు. ఒక సమయం ఇస్తాడు. ఎప్పుడు లేములు ఉన్నటువంటి వారు ఆలోచన మనం ఇలాగే కలిగి ఉండాలి, ఇలాగ ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయం ఇచ్చాడు, మనం వృద్ధి పొందాం. ఏమండి, ఉన్నత స్థితి ఇచ్చాడు. ఆ స్థితిలో కూడా దేవుని మనం ముందున్నటువంటి స్థితిని మర్చిపోకూడదు. సంతృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ ఏమన్నాడంటే మనం ఆలోచన చేస్తాం ప్రేమైన దేవుని పిల్లలారా. పౌలు గారు అంటున్నాడు, నాకు కొదువు కలిగినందున నేను ఈ మాటలు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నామా? ఒకసారి దీనులుగా ఉండొచ్చు. ఈరోజు మనకి ఆహారం సరిగా లేకపోవచ్చు, మన పరిస్థితులు సరిగా లేకపోవచ్చు. ఈ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉన్నాం. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనకి దేవుడు గొప్ప స్థితి ఇవ్వచ్చు, ఆ స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉన్నామా? ఇంకా ఏదో అని ఆలోచన చేస్తున్నామా? ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అసలు ధనాపేక్ష గురించి అన్నాడు. ధనాన్ని ఆపేక్షించాలనుకోవద్దు అన్నాడండి. మీకున్నటువంటి స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే అసలే ఈ తృప్తినిచ్చేది ఎవరండి? దేవుడే. చూడండి, దేవుడు అంటాడు. ఈ 2 మాటలు మీకు చూపించి ముగిస్తాను. చూడండి, 145వ కీర్తన 16వ వచనం, 145వ కీర్తన 16వ వచనం చూడండి. కీర్తనాకారుడు దావీదు వ్రాసినటువంటి కీర్తన 145వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అన్నాడండి. దేవుడండి తృప్తిపరుస్తున్నాడు. ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్నాడట. తన గుప్పిలి విప్పాలి. దేవుడు తన గుప్పిలి విప్పాలి. తృప్తిపరచబడడానికి దేవుడు తన గుప్పిలి విప్పాలట అండి. అంతే కదా? గుప్పిలి విప్పితే ప్రయోజనం ఉందండి. ఈ గుప్పిలి గురించి కూడా యాకోబు పత్రికలో రాస్తుంటుంది. ఒక ఆయన వచ్చినట్ట, నాకు చలేసేస్తుంది, వస్త్రం కావాలని అడిగాడట. ఆయన అన్నట చలేస్తుంది అన్నాడట. అంటే ఆయన అన్నాడట, శుభ్రంగా వస్త్రం కప్పుకో, చలి తగ్గిపోద్ది అన్నాడట. అతనికి వస్త్రం లేదు. వస్త్రం లేనట్టుండి ఆయన అన్నాడు, నాకు చలేస్తుందయ్యా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏమన్నాడు? వస్త్రం కప్పుకుంటే చలి తగ్గిపోద్ది అన్నాడు. ఇప్పుడు
మాట చెప్పాలా, ఇవ్వాలా వస్త్రం? మీకు అర్థమవుతుందా? అంతే కదండి. ఇప్పుడు నా స్థితి మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క సేవ. అయ్యా మరి జాగ్రత్తగా అండి, బాగా టయానికి భోంచేసేయండి పాస్టర్ గారు, మంచి కూర తెచ్చుకోండి. ఏమండి మీకు ఆరోగ్య ప్రాబ్లం బాగోలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అన్నారు. సలహా చాలా బాగుంది. మరి ఈ సేవకునికి ఎలాగ వస్తుందని ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే సలహా ఇచ్చే ముందు చాలామంది అంటారు అన్నమాట, ఒక మాట చెప్తూ ఉంటారు, మాట సలహా చేసేవారు, మాట సహాయం చేసేవారే కానీ మూట సహాయం చేసేవారు ఎవరు ఉండరు అంటారు. చూసారా? బైబిల్లో బాగా చెప్పాడండి యాకోబు పత్రికలో. ఏమండి ఒక ఆయన అంటే ఆకలి గురించి వచ్చాడటండి. బాగా తిన్నాయన, శుభ్రంగా తిను, నీ ఆకలి తీరిపోద్ది అన్నాడట. తిను అని చెప్పడం అది సలహా, కానీ తినటానికి ఆహార పదార్థాలు ఇవ్వటం అది దేవుని కార్యం. చలి కాచుకో అన్నది సలహా, చలి కాచుకోవడానికి వస్త్రం ఇవ్వడం ఇది దేవుని పిల్లల యొక్క కర్తవ్యం. మర్చిపోకండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లరా? అది గురించే ప్రతి జీవి యొక్క కోరిక తృప్తిపరిచేవాడు ఎవరంటే దేవుడు. తన గుప్పిలి విప్పుతున్నాడట. మనం కూడా విప్పాలని చెప్పాడండి యాకోబు పత్రికలో. అయితే దేవుడు విప్పాడు కాబట్టే మనం గొప్పవారు అవ్వాలనుకున్నా, ఏమండి కొద్దివారిగా ఉండాలనుకున్నా దేవుని ఆలోచనలు ఉంది, దేవుని చేతిలో ఉంది అండి. అందు గురించి చెప్పాడు. ఇంకా ఇంకో మాటను చూడండి, 107వ కీర్తనలో. 107వ కీర్తన, ఇది బాగా మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి మాట, మనం ఇష్టపడతాం కూడా. 107వ కీర్తన మనం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం కంఠస్థగా. వచనం ఎక్కడో తెలియదు కానీ మీకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. 9వ వచనం, 107వ కీర్తన 9వ వచనం, ఏలి అనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అన్నాడండి. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేది ఎవరండి? దేవుడు. దేవుడు తృప్తిపరుస్తున్నాడండి. దేవుడు తృప్తిపరుస్తుంటే మనకి మాత్రం తృప్తి ఉండలేదు. దేవుడు తృప్తిపరుస్తుంటే మనకి మాత్రం తృప్తి ఉండలేదండి. తృప్తి పరిచేది ఎవరండి? దేవుడు. తృప్తి లేకుండా ఉండేది ఎవరంటే మనిషి. మర్చిపోకండి. ఏమండి ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు తృప్తిపరుస్తుంటే తృప్తిగా ఉందట అండి. మనిషి మాత్రం తృప్తి చెందట్లేదట. చివరగా ఈ మాటలు చూడండి ఒకసారి. చివరగా ఈ మాటలు చూడండి. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 13వ వచనం చదవండి. 104వ అధ్యాయము 13వ వచనం. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది అంటండి. ఏంటి? ఏదండి అది? తృప్తి పొందుతున్నదట. భూమి తృప్తి పొందుతున్నదట. దేవుడు చేస్తున్నటువంటి ఆ మేలుని బట్టి ఆ గదుల్లో నుంచి అటండి ఆ వర్షం అలా కురుస్తుంటే భూమి అండి చాలా హ్యాపీ అయిపోతుందట. అంటే ఈ ప్రకృతిలో భూమి తృప్తి చెందుతుందట అండి. తర్వాత 16వ వచనం కూడా చదవండి. చూడండి. తర్వాత యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన వాటిని లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనుచు, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. చూడండి, ఇలా మనం ఆలోచించుకుంటూ వస్తే ఇవన్నీ కూడా ఏమండి దేవుడు తృప్తిపరుస్తుంటే ప్రతి జీవిని ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడట అనే మాటకి ఒక ఉదాహరణగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనం చివరికి వచ్చేస్తే 28వ వచనం చదవండి. 28వ వచనం చదవండి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా
అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును అంటాండి. అంటే చూడండి, ఆలోచించండి ప్రేమ దేంట్లో ఇక్కడ వ్రాయబడినటువంటివన్నీ చూస్తే ఈ ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుడిస్తుంటే అనుభవిస్తూ తృప్తి కలిగి ఉన్నవి. మరి మనిషి తృప్తి కలిగి ఉన్నాడంటే ఇంకా రాని 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 అంటున్నాడండి. ప్రేమైన దేవులారా, మనం అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. పౌలు గారే చెప్పాడండి, ఏమన్నాడంటే అన్ని ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. మరి వాక్యం వినుచున్నటువంటి మనము సంతృప్తి కలిగి ఉన్నామా? ఈ ప్రకృతి అంతా దేవుడిచ్చేటువంటి సమృద్ధిలో నుంచి తృప్తి కలిగి ఉన్నామని మనం చదివామే. మరి మన జీవితంలో దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉంటున్నామా? ఆలోచన చేశారా? తృప్తి అనేది మనకుందా? సంతృప్తి అనేది మనకుందా అని ఆలోచన చేస్తే లేదండి. మరి మనం ఏం చేయాలంటే, మనం ఏ స్థితిలో బైబిల్ చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం జీవించాలంటే ఏ స్థితి కలిగి ఉన్నా దానిలో సంతృప్తిగా ఉండాలంతే. దేవుడిచ్చింది ఇదండి, నాకు దేవుడిచ్చింది ఇది, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాలి తప్ప, లేదండి దేవుడు నన్ను బాగా కిందకి తొక్కేశాడు, నన్ను ఎలా ఉంచేశాడు, నన్ను ఎలా చేసేసాడు అని దేవునిపై నింద మోపే అవకాశం దేవుని పిల్లలాగా మనకు లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదండి, 107వ కీర్తన మీరు చదివారు కదా, 9, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడని రాయబడి ఉంది. ఆశ గల ప్రాణమును. కనుక ఈరోజు మనం విన్నటువంటి ఈ పాఠం మన జీవితాలకు మేలుకరంగా మలచబడాలి. విన్నా కూడా ఇంకా ఆపేక్ష, ఇంకా ఆశ, ఇంకా ఏదో కావాలి అనే ఆలోచన మనలో నుంచి తొలగించుకుందాం. ఉన్నదానితో తృప్తి పొందే వారిగా మనం ఉందాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందాలండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగే తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు నీ మాటలు నీ పిల్లలకు వినిపించా, నీ మాటలు విన్నారు. నీ యొక్క లేఖన గ్రంథంలో మీరు వ్రాయించిన మాటలే నీ పిల్లలకు చెప్పాను. ఒకనాటి భక్తులు వారు వినిపించిన మాటలు నీ పిల్లలకు చెప్పాను. తండ్రి, వారు ఏ స్థితిలో ఉన్నానో సమృద్ధి తృప్తి కలిగి ఉన్నారు తండ్రి. మేము మాకున్న స్థితిని బట్టి మా తండ్రి మిమ్మల్ని నిందించే వారం కాకుండా, మమ్మల్ని మేము నిందించుకునేటువంటి వారం కాకుండా తృప్తి కలిగి జీవించటానికి అట్టి కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థన చేస్తూ, ఎందరో నీ మాటలు విన్నారు వారందరినీ దీవించి ఆస్వాదించమని ఏ మానవులు మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట సమర్పించి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ సమయంలో ప్రభువులో పాలు పంపులు పొందాం. సోదరుడు సత్య వచ్చి మరి ఆ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుచున్నాను.